ఒకప్పుడు నలుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయి సంధ్యావందనం చేయడానికి వెళ్ళిపోయాడు. మూత్ర విసర్జన చేస్తే శౌచం పోతుంది వెంటనే. శౌచం పోతుంది కాబట్టి కాళ్ళు కడుక్కుని ఆచమనం చెయ్యాలి. ఆచమనం పోని చేయకపోయినా కనీసంలో కనీసం 2 కాళ్ళు కడుక్కుంటే తప్ప ఏ పని చేయకూడదు. అలా పొరపాటున చేశారనుకోండి విరుద్ధ ఫలితాలు ఇస్తాయి, అవి సత్ఫలితాలు ఇవ్వవు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా, అదే కాదు శమంతకోపాఖ్యానం ప్రసేనుడు చేసింది అదే, అందుకే చచ్చిపోయాడు సింహం చేతిలో. మూత్ర విసర్జన చేసి 2 కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఆగి భార్య ప్రసాదం తినండి అని ఎవరో తిరుమల నుంచి తెచ్చింది పెట్టింది అనుకోండి, గభాలను నోట్లో వేసుకున్నాడు అనుకోండి, దోషభూయిష్టం. అది తప్పు. శౌచము పోతుంది. శరీరము శౌచముతో ఉంటేనే కొన్ని పనులు చెయ్యాలి, శౌచము లేని పనులు కొన్ని చెయ్యకూడదు. ఆ శౌచము అంటే పవిత్రత. ఆ పవిత్రతని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తుండాలి. శౌచము కొన్నిటి కారణంగా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది శరీరానికి. అందుకే కొన్ని శరీరాలు అంత శక్తివంతములవుతాయి. అంత శక్తివంతములైనప్పటికీ ఆ శౌచము మళ్ళీ పతనమైపోతుంటుంది. కారణం ఏమంటే ముట్టుకోకూడని వాళ్ళని ముట్టుకుంటూ ఉండడం, చెయ్యకూడనివి చేస్తూ ఉండడం, కొన్ని పనులు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకపోవడం, ఆచమనం చేయకపోవడం, స్నానం చెయ్యకపోవడం, ఇటువంటి కారణాల చేత శౌచం పోతుంది. శౌచం పోతే కలిపురుషుడు ప్రవేశిస్తాడు. బుద్ధి మందగిస్తుంది, బుద్ధి సక్రమ నిర్ణయం చెయ్యదు. అందుకే రాత్రివేళ ఆలోచన చెయ్యవద్దు అని చెప్తారు. రాత్రివేళ ఆలోచన చెయ్యవద్దు అని ఎందుకు చెప్తారంటే అది స్నానం చేసి కూర్చునే సమయం కాదు. స్నాతకం చేసినప్పుడు మామగారికి మాటిస్తాడు, నేను బాగా చీకటి పడిపోయిన తరువాత స్నానం చెయ్యను అని చెప్తాడు. బాగా చీకటి పడిపోయిన తర్వాత తగినంత కారణం లేకుండా స్నానం చేయకూడదు. ఏ పలహారమో చేసేసాడు అనుకోండి, రాత్రి 9:15 9:30 అయిపోయింది అనుకోండి, పడుకోబోయే ముందు స్నానం చేసి పడుకోవడం భోగం అనుభవించడంలో అత్యంత నిష్ట కలిగినటువంటి పశ్చిమ దేశాల వారి యొక్క సంప్రదాయం. ఈ దేశంలో నిద్రపోయే ముందు స్నానం చేయరు, బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో కైకమ్మ అంటుంది, నువ్వు సూర్యవంశంలో పుట్టావు, తెల్లవారుజామున లేచి సూర్యోదయాత్ పూర్వం స్నానం చేసి కూర్చో, సూర్యుడు ఉదయిస్తే నీ బుద్ధి వికసిస్తుందంటుంది. స్నానం చేస్తే శౌచం కుదురుతుంది. శౌచం కుదిరితే బుద్ధి సక్రమమైన నిర్ణయాలు చేస్తుంది. అందుకే శౌచం లేకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు నేను అసలు ఆ శౌచము అన్న దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, అది చాలా పెద్ద దీర్ఘప్రసంగం అవుతుంది. కాబట్టి శౌచము భ్రష్టం అవుతూ ఉంటుంది. భ్రష్టమైతే శౌచాన్ని నిలబెట్టుకోవడానికి మార్గం ఉంటుంది, అది కాళ్ళు కడుక్కోవడమే. ఆ కాళ్ళు కడుక్కోవడం అన్నది మాత్రం ప్రత్యేకంగా అలవాటుగా ఉండాలి. కాళ్ళు కడుక్కోమన్నారు కదా అని పాదం మీద పాదం వేసి రుద్దకూడదు. పాదం మీద పాదం వేసి రుద్దేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం నిరంతరం కోల్పోయి దరిద్రం అనుభవిస్తారు. పాదాన్ని పాదంతో రుద్దకూడదు, పాదాన్ని చేత్తో రుద్దుకోవాలి. చెంబుతో నీళ్లు పోస్తూ కుడి చేత్తో నీళ్లు పోస్తూ ఎడం చేత్తో పాదాన్ని రుద్దుకోవాలి. అథవా ఎడం చేత్తో నీళ్లు పోస్తూ కుడి చేత్తో పాదాన్ని రుద్దుకోవచ్చు తప్ప పాదాన్ని పాదంతో రుద్దకూడదు. అందుకే మన దేవతల్ని చూడండి, వేస్తే వీరాసనం వేస్తారు, అంటే ఈ కాలు ఎత్తి ఈ ఎడం కాలు ఎత్తి కుడి కాలు మీద వేసుకుని కూర్చుంటారు తప్ప కాలు మీద కాలేసి కూర్చునేటటువంటి దేవతలు పాదం మీద పాదం పెట్టి రుద్దుకుంటూనో అలా ఎవరూ కూర్చోరు. మీరు ఎప్పుడైనా చూడండి, సభలో పెద్దలైనటువంటి వారు కూర్చుంటే 2 పాదాలు ఇలా దగ్గరగా పెట్టి కూర్చుంటారు తప్ప, ఏదో శారీరకమైన అస్వస్థత ఉంటే నేను మాట్లాడటం లేదు. సాధారణంగా పాదం మీద పాదం వీరు. ఎందుకని అంటే దేవతానుగ్రహం లోపిస్తుంది. 2 ఉపాసన అంతా కూడా పాదములలోని నాడుల్నే పట్టుకుంటుంది. అందుకే మీరు చూడండి, నేను అలా వస్తుంటే నా కాళ్ళకి దండం పెడుతుంటాను. ఉపన్యాసం చెప్పిందంతా తలకాయ నోరు, దానికి ఎవరు బెటరు, కాళ్ళకి పెడతారు. కాళ్ళకి ఎందుకు? అవి ఏం చేశాయి? ఎప్పుడు నా ఉపన్యాసం చెప్పాయా? మీకు కనబడను కూడా కనబట్టలేదు ఇప్పుడు అవి, వాటికి ఎందుకు దండం? అంటే నేను ఈ భారతం చెప్తున్నప్పుడు మీరు నా యందు ఒక నమ్మకంతో ఉంటారు. ఈయనకి ఏదో భక్తి ఉంది అందుకే చెప్పుకుంటున్నాడని. నా యందు భక్తి ఉన్నది నిజమైతే, అంటే
నన్ను నేను పొగుడుకోకూడదని అలా అంటున్నాను తప్ప నేను అలా మోసగించడానికి భారతం చెప్పుకుంటున్న వాడిని కాదు. దాని మీద విశ్వాసం ఉంది కాబట్టే చెప్పుకుంటున్నాను. ఈయనకి భక్తి ఉంది అని మీరు నమ్మినప్పుడు నా ఉపాసన బలం పాదములలో ఉన్న నాడుల యందు ఉంటుంది. అందుకని పాదములకు నమస్కరిస్తారు. 2 పాదములు గమనమునకు సూచనలు. పాదములే తీసుకెడతాయి. మీ పాదములు భగవంతుడి వైపుకి నడుస్తున్న పాదములు. ఆ పాదములకు నమస్కరిస్తే మా జీవితాలు కూడా భగవంతుడి వైపుకి తిరుగుతాయి. అందుకు పాదాలు ముట్టుకుంటారు. 3, ఈ తల ఇలా ఎత్తి నించున్నాను. ఇలా నించున్నాను కాబట్టి పాడయ్యాను. ఇప్పుడు ఈ తలని పాదములంత కిందకి దింపేస్తున్నాను. కింద ఉన్న పాదములు ఎంత కిందకుంటాయో నాది నాది నేను నేనన్న స్ఫురణ కల్పించినటువంటి ఈ అహంకార స్థానమైన శిరస్సుని పాదములంత క్రిందకి దించి నా తల మీకు కిందన ఉన్నటువంటి పాదములకు తగిలితే నాకు అభ్యున్నతి. మీరు నన్ను పైకెత్తాలి. మీరు నన్ను ఎత్తడానికి యోగ్యులు, నిలబడడానికి మీరు అర్హులు, మీ ముందు వంగడానికి నేను అర్హుణ్ణి అని చెప్పడానికి వంగి పాదములు ముట్టుకుంటారు. ఒకరి పాదములను నిజానికి ముట్టుకోకుండా ఉండడమే మంచిది. ఎప్పుడూ ముట్టుకోకూడదు. దానికి కారణం వేరు ఉన్నది. దానికి పెద్ద దాపరికం ఎందుకు? మీకన్నా అధిక ఉపాసన బలం కలిగిన వారైతే మీ ఉపాసనా బలాన్ని లాగేస్తారు. పాదములకు ఆ శక్తి ఉంటుంది. మీ ఉపాసనా బలం వాళ్ళు లాక్కుంటారు. అందుకని చేయకూడదు, పాదాలు ముట్టుకోకూడదు. 2, వాడు ఏదో శౌచంతో ఉన్నాడనుకోండి, గబుక్కుని తగిన శౌచంతో ఉన్నారో లేదో చూసుకోకుండా మీరు ముట్టుకున్నారనుకోండి, ఆయన శౌచం పతనం. అప్పుడు ఆయన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఆ ఫలితం చేసిన వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తుల యొక్క పాదాన్ని ముట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఆ రోజున వాళ్ళు భిక్ష చేయకూడదు. ఆయన భిక్ష చేయకుండా ఉండిపోయినటువంటి పాపంలో ఫలితం మనకు పడుతుంది. అందుకే దూరంగా ఉండండి, దూరంగా ఉండండి, పాదాలు ముట్టుకోకండి అంటే అది అహంకారం కాదు, మనశ్రేయస్సు కొరకే. అందుకే ఉత్తమ మార్గం ఏమి అంటే పాదాలు ముట్టుకోకూడదు. వారు నిలబడి ఉంటే దానికి ముందు ఉన్న భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి. అంతేకాని పాదాలు స్పృశించడం మంచిది కాదు. అది యథార్థానికి సంప్రదాయంలో ఒక్క గురువు గారు కనపడితే, సంప్రదాయ శిష్యులైతే, మంత్రోపదేశాన్ని పొందినటువంటి శిష్యులకు ఒక్కరికే అధికారం. గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కారం చేయొచ్చు. అది అపూర్వమైనటువంటి అదృష్టం. గురువుగారి పాదాల మీద తలపెట్టినప్పుడు పొందేటటువంటి ఆనందం అనన్య సామాన్యమైన. వీపు మీద 2 చేతులు వేసి ఆశీర్వచనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. గురువుగారి పాదాలు తలుచుకుంటేనే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. మా గురువుగారి పాదాలు, ఆయన పాదాలకి నా తల తాటించి నమస్కరించడం, వారు నా వెన్ను రాసి నా భుజాలు పట్టుకొని పైకెత్తడం తలుచుకుంటే నాకు పరవశంగా ఉంటుంది. గురువుగారి పాదములంటే అవి ఈశ్వరుని పాదములే, అంత గొప్పవి. అది ఒక్క సంప్రదాయ శిష్యులకే అధికారం, అన్యులకు ఉండదు అలా ముట్టుకోవడానికి. సరే, కాబట్టి ఆ నలుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు. కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం అనేటటువంటిది కాల సంబంధమైన విషయం. ఆ వేళ దాటిపోయిందనుకోండి, ఆ వెళ్ళకూడదు. సంధ్యావందనం చేస్తే ప్రాయశ్చిత్తంతో చేయాలి. ప్రాయశ్చిత్తంతో చేయడం అంటే కొంచెం సిగ్గుతో చేయవలసిన పనిది. నేను వేళపట్టును ఇవ్వలేకపోయాను అని. కాబట్టి వేళపట్టున ముందు సంధ్యావందనం చేసేస్తారు తప్ప ఇంకొక పని కోసం ఉండకూడదు. నిజానికి అసలు సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళ ఇంటికి సంధ్యావందన సమయమునందు వెళ్ళకూడదు. వెడితే వాళ్ళకి కాలాతిక్రమణం అవుతుంది. కాలాతిక్రమణం అయితే ఆ దోషం మనకు వస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. నాకు బాగా గుర్తు, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహాపండితుడు. ఆయన నాతో మాట్లాడుతూ ఒకప్పుడు ఒక మాట చెప్పారు. ఓ రోజు సాయంకాలం విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి గేటు తీశారట. ఆయన గేటు తీస్తే సత్యనారాయణ గారు అరుగు మీద నించుని పెద్ద కేకేశారట. ఒరే, ప్రదోషం వేళ అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది, చేశావా సంధ్యావందనం? ఆయన హడిలిపోయి ఇలా అన్నారట. శరభేశ్వర శర్మ గారు అంటే మహాపండితుడు. ఆయన సభలో ఉంటే అష్టావధానం, శతావధానం, సహస్రావధానం చేసేవాళ్ళు భయపడిపోయానికి నమస్కారం పెట్టి వెళ్ళిపోమనేవారు. మీరు ఉంటే మా కోరు పెగలదని. అంతటి మహాపండితుడు శరభేశ్వర శర్మ గారు. ఆయన్ని సంధ్యావందనం చేశావా అని ఒక్క కేకేస్తే ఆయన చెయ్యలేదంటే పో సంధ్యావందనం చేయి తర్వాత రా అని అరిచారట. ఆయన నాకు చెప్పుకుని మురిసిపోయారు. సత్యనారాయణ గారికి అంత దాని మీద దీక్ష అండి, అంత నమ్మకం. సంధ్యావందనం అంటే సంధ్యావందనమే, దానికి ప్రత్యామ్నాయం లేదు. అది అంత పూనికతో చేయవలసినటువంటిది.
అది బ్రహ్మాస్త్ర ప్రయోగం. మనసు కేంద్రీకరించి అర్ఘ్యం ఇంట్లో విడిచిపెడుతున్నాడంటే ఎటువంటి భూత ప్రేత పిశాచ ఉగ్రభూతముల లోపలికి ప్రవేశించలేవు. అంత గొప్పది సంధ్యావందనం. అటువంటి సంధ్యావందనానికి భ్రష్టత్వం పొంది అధికారం కోల్పోవడం అంటే అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు లోకంలో. కాబట్టి ఆ సంధ్యావందనం చేసేసుకోవాలన్న త్వర కాళ్ళు కడుక్కోవడాన్ని మరిచిపోయేటట్టు చేసింది. పాపం ఆయన మనసులో ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ధర్మమునందు పూనికే శౌచమునందు దోషం వచ్చింది. యమధర్మరాజు గారు ఇచ్చిన వరం పాడైందని మీరు అనుకోకూడదు. ఇప్పుడు కాళ్ళు కడుక్కోలేదు కాబట్టి, శౌచం లేదు కాబట్టి నలుడిలోకి ప్రవేశించడానికి కలికి అవకాశం కలిగింది. కలిపురుషుడికి అవకాశం కలిగింది కాబట్టి ఉత్తరక్షణం ఇక ఆలోచించకుండా కలిపురుషుడు నలమహారాజులోకి ప్రవేశించేసి ఈలోగా ద్వాపరుణ్ణి పాచికలలోకి ప్రవేశించమని అడిగి తాను నలునిలోకి ప్రవేశించి పుష్కరుడు అని నలుడికి సోదరుడు అవుతాడు. ఆ పుష్కరుడి దగ్గరికి వెళ్ళి నీకు మహాద్భుతమైన అవకాశం వచ్చింది, ఇప్పుడు నలుడు ఓడిపోతాడు. ఎందుకంటే కలిపురుషుణ్ణి లోపల ప్రవేశించాను కాబట్టి నువ్వు వచ్చి ఆ నలుడితో జూదమాడమని ఆ పుష్కరుడు అనేటటువంటి రాజుని పిలుచుకొస్తూ కలిపురుషుడు బయట ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి రాజుతో కలిసి వచ్చి నలుణ్ణి గట్టిగా నిర్బంధించారు జూదమాడమని. ఆయన అనుకున్నాడు ధర్మమునందు విశేషానురక్తి కూడా ఒక్కొక్కసారి చిక్కు తెచ్చిపెడుతూ ఉంటుంది. నలమహారాజు అనుకున్నాడు జూతార్థము తత్కితవాహుతుడనై జూదమాడకుండుట ధర్మాపేతంబని అభిముఖుడై ఆతనితో నలుడు జూదమాడగడంగెన్. ఎవరైనా వచ్చి జూదానికి పిలిస్తే అంటే అందరినీ కాదు, రాజ్యమేలే ప్రభువుని. ఆ కోటేశ్వరారు భారతం చెప్తూ చెప్పారండి అందుకు వెళ్ళారండి అని నా మీద పెట్టద్దు. నేను చెప్పిన ధర్మం ఎవరికి అన్వయం అవుతుంది అంటే భూమండలాన్ని ఏరేటటువంటి మహారాజులకు. అసలు వాళ్ళు ఇప్పుడు లేరు, భూమండలాన్ని ఏలే మహారాజులు అన్నవారు లేరు కాబట్టి ఈ సిద్ధాంతం అన్వయం అయ్యేవాడు లేడు, రేపు నా పేరు చెప్పవలసిన వాడు లేడు. కాబట్టి మహారాజునయ్యుండి నన్ను జూదానికి ఆహ్వానిస్తే నేను వెళ్లకుండా ఉండకూడదు. ధర్మయుద్ధం ధర్మజూదం రెండూ సమానం కనుక నేను జూదానికి వెళ్ళాలి అనుకుని బయలుదేరాడు. కానీ ఆ జూదానికి ఒక లక్షణం ఉంది, అది రెచ్చగొడుతుంది మనిషిని, రెచ్చగొట్టే లక్షణం ఉన్నది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ జూదం ఆడడం మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టినప్పుడు కలధనములెల్లనుడ్డుచు అలయక జూదమున విజితుడగుచుండే నిజాప్తులు వారించిన నుడుగక నలుడు కలిప్రేరణంబునను హతమతి అయి. కలి ప్రవేశించకుండా ఉంటే నలుడి బుద్ధి ఇంకోలా ఉంటుంది. ఏదో కాసేపు పందెం వేసి ఆడానుగా వచ్చానుగా పిలిచావు చాలు రాచకార్యం ఉంది లేచి వెళ్ళిపోతాడు. కానీ కలి ప్రవేశించి ఉన్నాడు కాబట్టి బుద్ధి సక్రమ నిర్ణయం చెయ్యదు ఇప్పుడు. కాబట్టి కలధనములెల్ల ఒడ్డుచు తనకున్నటువంటి ధనాన్నంతటినీ ఒకదాని తర్వాత ఒకటి వడ్డడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటి ఓడిపోతున్నాడు, గెలుపన్నది లేదు, అన్నీ ఓడిపోతున్నాడు. ఎందుకని? పాచికలలోకి అప్పటికే ద్వాపరుడు ప్రవేశించి ఉన్నాడు, పుష్కరుడికి అనుకూలంగా పందెం పడుతోంది. గమనించట్లేదు నలుడు, అదే పనిగా ఆడుతున్నాడు జూదం, అదే పనిగా ఓడిపోతున్నాడు. బ్రాహ్మణులు చూశారు, అరే రే ఏమిటి నలమహారాజు ఇవాళ ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఏదో ధర్మజూదం అని చెప్పి వెళ్ళాడు, పోనీ ఏదో 2 పందాలు ఆడి లేచిపోవచ్చేని దోషం రాదు, కానీ ఇదేమిటి అదే పనిగా ఆడి ఉన్నవన్నీ ఓడిపోతున్నాడు, చివరికి రాజ్యభ్రష్టుడైపోతాడా ఏమి అనుమానం వచ్చింది. వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి దమయంతీదేవిని పిలిచారు. అంటే ఆవిడ పరిణతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పిలిచి అమ్మా నువ్వు వచ్చి చెప్పమ్మా, ఎవరు చెప్పినా వింటలేదని దమయంతీదేవిని వెంట పెట్టుకుని బ్రాహ్మణులు వచ్చారు. అంటే బ్రాహ్మణుల మాటకి దమయంతీదేవి అంతఃపురాన్ని కూడా విడిచిపెట్టి వస్తుంది, ఆమెకున్న బ్రాహ్మణ భక్తి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చి వారించింది, నాథా వద్దు ఇంకా నా మాట వినండి, ఇంకా ఆడకండి అని చెప్పింది. ఎంత యోటుబడిన అంతయ జూదంబునందు తగులా చలము నతిశయిల్లు ఏమి సేయుదాన ఇది ఎగ్గునకు మూలమని లతాంగి దుఃఖితాత్మయగుచు. నలుడు కనిపెట్టలేకపోయిన దానిని దమయంతీదేవి కనిపెట్టింది. ఎంత ఓటుబడిన అంతయ జూదంబునంద తగులు, ఎంత ఓడిపోతుంటే జూదంలో అందులోనే మళ్ళీ గెలవగలమన్న పట్టుదల అంత పెరిగిపోతుంది. కాబట్టి వాడు ఎన్ని ఓడిపోతున్నా లేవడు, ఇంకా అక్కడే కూర్చొని ఆడుతూ ఉంటాడు.
కాబట్టి చలము అతిశయిల్లు, మాత్సర్యం పెరిగిపోతూ ఉంటుంది. వాడు నా కళ్ళ ముందన్ని గెలుస్తున్నాడు, నేను గెలుస్తాను అని ఉన్నవన్నీ పణం పెట్టేస్తుంటాడు. ఏమి చేయుదానా, నేనేం చేయను, చెప్తే వింటలేదు. ఇది ఎగ్గునకు మూలమని, ఇది పెద్ద కష్టాన్ని తేవడానికి మూలం అని లతాంగి దుఃఖితాత్మయుగుచు. లత వంటి శరీరం కలిగినటువంటి ఆ దమయంతి ఎంతో దుఃఖాన్ని పొందినదై ఆమె నిర్ణయానికి వచ్చేసింది. పాచికలు అనుకూలంగా పడుతున్నాయి పుష్కరుడికి, ప్రతికూలంగా పడుతున్నాయి నలుడికి. కాబట్టి ఇక నలుడు గెలవడు, సమస్త సామ్రాజ్యాన్ని కూడా ఓడిపోతాడు, రాజ్యభ్రష్టుడైపోతాడు, కష్టాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఇక చిట్ట చివరి పందెం పడిపోయి నలుడు రాజ్యభ్రష్టుడు అన్న తర్వాత బయటికి వెళ్ళిపోతే పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. ముక్కుపచ్చలారని పిల్లలు, అంతఃపుర సౌఖ్యాలకు అలవాటు పడినటువంటి పిల్లలు ఎక్కడ కష్టాలు పడతారు. అందుకే ఆమె పరిణితితో ఆలోచించి నలుణ్ణి సంప్రదిద్దామంటే సంప్రదించే అవకాశం లేదు, మగ్నమైపోయి ఉన్నాడు ఆ క్రీడలో. వార్ష్ణీయుడు అనబడేటటువంటి సారథిని పిలిచి తన యొక్క కుమారుడైనటువంటి ఇంద్రసేనుణ్ణి, కుమార్తె అయిన ఇంద్రసేనని, కవల పిల్లలు పెట్టుకోవడానికి బాగుండే పేర్లు, ఇంద్రసేనుడు ఇంద్రసేన ఇద్దరిని ఆ రథం ఎక్కించి ఈ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి నా పుట్టింట్లో దింపేసేయి, ఆ విదర్భ దేశంలో భీముడి దగ్గర దింపి నువ్వు మళ్ళీ అంతే వేగంతో తిరిగి రమ్మని. ఆయన వెళ్ళాడు, పిల్లలిద్దరినీ అక్కడ దింపేశాడు. తాతగారింట్లో మనవల్ని దింపితే పెద్దదానికి కారణం ఏముంటుంది, ఏదో ఆడుకోవడానికి పంపించింది తల్లి. ఆ రథంలో దింపేశాడు, ఏమీ చెప్పలేదు, మళ్ళీ వెనక్కి వచ్చేసింది రథం. ఈ రథం వెనక్కి వచ్చే లోపల నలమహారాజు ఆవిడ అనుకున్నట్లుగానే సామ్రాజ్యాన్నంతటినీ కూడా ఓడిపోయి కట్టుబట్టలతో, అది తప్ప ఇంకొకటి లేదు, రథం కూడా లేకుండా కట్టుబట్టలతో దమయంతీదేవిని తీసుకుని నగర పొలిమేరలకు వెళ్ళి 3 రోజులు ఉన్నాడు. పలకరించినవాడు లేడు, అన్నం పెట్టినవాడు లేడు. ఎందుకని? కలిపురుష ప్రవేశం జరిగినటువంటి నలుని యందు అంత విముఖత పొందారు ప్రజలు. అసలు కలిపురుషుడే కల్పిస్తాడు ఆ స్థితి కూడా. కేవలం నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు. 3 రోజులు అయిపోయింది, ఇక ఆకలి తట్టుకోలేకపోయాడు. పక్కన భార్య అసలు తట్టుకోలేకపోయింది ఆకలి. ఈ కథంతా ఎవరికి చెప్తున్నారు? బృహదాశ్వుడు అనబడేటటువంటి మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. వస్తే ధర్మరాజు గారు అన్నాడు, మేమింత పౌరుష పరాక్రమాలు కలిగిన వాళ్ళని సత్యానికి కట్టుబడి అరణ్యంలో ఉన్నాం, మృగాల్లా మాలా అరణ్యాల్లో తిరిగిన రాజులు ఉన్నారా అని అడిగాడు. అది మాట గొప్పతనం అంటే. అప్పుడు ఆ మహర్షి ఈ కథ చెప్తున్నాడు, నువ్వే కాదయా, సత్యధర్మములకు కట్టుబడి కష్టాలు పడిన మహాపురుషులు ఎందరో ఉన్నారు, నలుడి కథ చెప్తాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు. చెప్తూ ఈ కథ చెప్తున్నాడు. తెల్లబోయి వింటున్నాడు ధర్మరాజు, మనకన్నా కష్టాలున్నాయే వీళ్ళవి అని. నీకే ఉంది, సోదరులు ఉన్నారు పక్కన, నీకు పక్కన 20,000 మంది సేవకులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు. నలదమయంతులకు ఎవరున్నారు? కట్టుకున్న బట్టతో దంపతులు ఇద్దరు అడవికి వెళ్ళిపోయారు. 3 రోజులు అన్నం లేదు మహారాజుకి. ఆ మహాతల్లి మహాసామ్రాజ్ఞి, ఆవిడికి లేదు. 3 రోజులు అన్నం లేక నీళ్లు తాగి ఉండి చిట్ట చివర ఇక ఆకలికి తట్టుకోలేక బంగారు రెక్కలు కలిగినటువంటి పక్షుల యొక్క సమూహం ఆకాశంలో ఎగిరిపోతుంటే చూశాడు నలుడు. ఈ పక్షుల్ని పట్టుకుంటాను, దగ్గరలో ఎగురుతున్నాయి, వీటిని పట్టుకుని వీటి మాంసంతో మనం కడుపు నింపుకుందామని ఎలా పట్టుకోవాలో అర్థం కాక పక్కన ఉన్నది భార్యే కదా అని తను కట్టుకున్న పంచె విప్పేసి పైకి విసిరాడు ఆ పక్షుల మీదకి. ఆ పక్షుల మీద పడితే ఆ పక్షులు దారి తెలియక గిలగిలా కొట్టుకుని కింద పడతాయి, పట్టుకుందామని. ఆ పక్షులు పెద్ద కిలకిలారావం చేసి నవ్వి అది అన్నయ్య, పిచ్చివాడా, మేమెవరో తెలుసా, మేము ఈ బంగారు రెక్కలు కలిగినటువంటి పక్షుల్లా కనపడుతున్న వాళ్ళం, నిన్ను ఓడించిన పాచికలం, ద్వాపరుడు ప్రవేశించిన పాచికలం, నీకు ఈ ఒంటి మీద బట్ట కూడా లేకుండా చెయ్యాలని బంగారు పక్షుల రూపంలో వచ్చి నీ పంచె ఎత్తుకుపోతున్నాం. ఇప్పుడు నీకు కట్టు బట్ట కూడా లేదు, భార్యతో కలిసి వెళ్ళన్నాయి. కట్టుకోవడానికి బట్ట లేకపోతే దమయంతీదేవి తాను కట్టుకున్న బట్టనే నలమహారాజు గారికి కూడా ఇచ్చిందంటే, ఆవిడ కట్టుకున్న చీరనే ముక్క చేసి ఒక ముక్క ఆవిడ కట్టుకుంటే ఒక ముక్క నలుడు కట్టుకున్నాడు.
భార్య చీర యొక్క సగభాగాన్ని ఎవరు? సార్వభౌముడు. ధరణీమండలాన్నంతటినీ కూడా ఏలినటువంటి వాడు. విమలాతపత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగెనేడు తన కన్నుసన్న దొరలచే తన యాజ్ఞకును విభుండు వెలయ ఒక్కని యాజ్ఞ మెలగెనేడు. విమలాతపత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగెనేడు భయత కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియు పెట్టనేడు అధమ విధమున ఇట్టిదే విధికృతంబు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అంటారు చిత్రనళీయంలో. అలా అంతటి సార్వభౌముడు ఈ స్థితిని పొందాడు. భార్య బట్టలో కొంత భాగాన్ని కట్టుకుని ఇద్దరూ కలిసి అరణ్యంలో వెడుతున్నారు. వెడుతుండగా ఆ అరణ్యంలో ఒక 4 దారుల కూడలి కనపడింది. నలుడు చూసి అన్నాడు భార్య వంక, తినడానికి తిండి లేదు, ఒంటి నిండా బట్ట లేదు, సగం బట్ట తను కట్టేసుకున్నాడు, 4 రోజులు అయిపోయింది, పరమదీనంగా ఉంది దమయంతీదేవి. ఇది దక్షిణాపథంబునకు, ఇదియు విదర్భాపురమునకు, ఇది కోసలకు, ఈయది ఉజ్జయినికి తెరువులు, మది నిన్నిటిలోన అరుగు మనకెద్దియగున్. ఆయన అన్నాడు, ఓ దమయంతి, ఇదిగో 4 రహదారుల కూడలి, ఇది దక్షిణాపథానికి వెళ్ళిపోతుంది, దక్షిణ దేశానికి, ఇది విదర్భానగరానికి వెడుతుంది, ఇది కోసల రాజ్యానికి వెడుతుంది, ఇది ఉజ్జయినికి వెడుతుంది. మనం ఇప్పుడు ఏ దారిని వెడదాం, ఎక్కడికి వెడదాం చెప్పు అన్నాడు. ఆవిడంది, ఎందుకంటే అంత బెంగ పెట్టుకుంటారో, మీ రాజ్యం ఎంతో మా నాన్నగారి రాజ్యం మీకంత కాదా, కాబట్టి మనం మళ్ళీ విదర్భానగరానికి వెళ్ళిపోదాం. మా నాన్నగారు ఉన్నారు కదా, మనకి కాలం కలిసి వచ్చే పర్యంతం మా నాన్నగారి ఇంట్లో తలదాచుకుందాం, బిడ్డలు అక్కడికి వెళ్ళిపోయారుగా, రండి వెళ్ళిపోదాం. ఆయన అన్నాడు, ఒకానొక నాడు ఎంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడిగా మహారాజుగా మీ ఇంటికి వచ్చాను, బంధువుల యొక్క గౌరవాన్ని పొందాను. ఇవాళ అన్నీ పోగొట్టుకున్నవాడిగా, భార్య చీరలో సగభాగం కట్టుకున్నవాడిగా వచ్చి మీ నాన్న ముందు ఏమి నిలబడను, ఏం మర్యాదగా ఉంటుంది, నాకేం గౌరవంగా ఉంటుంది, అందుకని వద్దు, మనం అరణ్య మార్గాన్ని పట్టి వెడదాం అంటే దమయంతీదేవి మీరు మీ మంకు పట్టు అనలేదు. ఆవిడంది, ఎందుకంత బెంగ పెట్టుకుంటారు, ఎందుకంత కష్టంలో ఉన్నానన్న భావన పొందుతారు, అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు సురుచిరంబకు భార్యయ చూవెయందు ఉనర భార్యాసమేతుడై యున్నవానికి ఎంత లయ్యును ఆపదలు ఇరుకపడవు. తెలుగు సాహిత్యంలో మకుటాయమానమైనటువంటి పద్యం ఈ పద్యం. అసలు దాంపత్యం అంటే ఏమిటో చెప్పినటువంటి పద్యం. అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు, అధికమైనటువంటి విపరీతమైనటువంటి దుఃఖంలో ఉన్నవాడికి, విపరీతమైనటువంటి రోగంతో ఆర్తి చెంది ఉన్నవాడికి ఔషధము ఒక్కటే. ఎందుకని లోకంలో ఔషధము అంటే శరీరానికి వచ్చిన వ్యాధికే వేసుకుంటారు, ఆకలి కూడా వ్యాధి అనే వేదాంతంలో. కాబట్టి శరీరానికి వ్యాధి వస్తే వేసుకునేది ఔషధం. కానీ ఆవిడంటోంది దుఃఖానికి కూడా ఇదే ఔషధం అంటోంది. దుఃఖానికి ఔషధాలు లేవు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి మోచి నిప్పెడుతోందంటే మందు రాస్తారు. ఏమిటో డాక్టర్ గారు ఈ కుడి కాలంతా లాగుతోంది ఈ మధ్య అంటే మందు రాస్తారు. ఏమిటో మనసు బాగుండట్లేదండి, ఎన్ని కష్టాలో ఆ కష్టాలు తలుచుకుని ఎంత ఏడుస్తున్నానో, ఏడవకుండా ఓ మందు రాదురు అంటే నీ మొహం నేనేం చేస్తాను దానికంటే. దమయంతీదేవి అంటోంది, రెండిటికీ కలిపి ఒకటే మందు ఉంది, ఆ మందు పక్కన ఉండగా ఈ 2 పురుషుని యందు ప్రకోపించవు, ఈ 2 ఉండవు. ఎందుకో తెలుసా, ఈ రెండిటికి ఉపశాంతి ఒక ఔషధి ఉంది, ఆమెయే భార్య. పరమసత్యం. ఎందుకో తెలుసా, శరీరం బాగున్నంతసేపు చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ శరీరానికి ఏదైనా ఉగ్రమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం వచ్చినప్పుడు బెడ్ రెస్ట్ అంటారు, మీరు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోండి అంటారు. బయట తిరిగే అలవాటు ఉన్నవాడు పురుషుడు బయట తిరగకుండా మంచాన పడి ఉండడం అంటే అతనికి పెద్ద దుఃఖం మనసుకి. 2 కలిపి వచ్చేసినట్టే. ఈ 2 కలిపి వచ్చినప్పుడు అతనికి స్నేహితురాలై, ఆమెయే బయట ప్రపంచమంతా అయి ఆయన్ని ఊరటపరుస్తూ, ఆయన మూర్ఖత్వాన్ని భరిస్తూ, ఎంతో ఉత్సాహపరుస్తూ, ఆయన వ్యాధి తగ్గాలని మనస్ఫూర్తిగా ఆయన మళ్ళీ బయట తిరగాలని కోరుకుంటూ
ఎంతో ఓర్పుతో ఆయన్ని సంతోషపెట్టడానికి ఆయన బాధని మూర్ఖత్వంతో కలిపి తనుపుచ్చుకొని ఆయన్ని సంతోషపెట్టడానికి తను పడేటటువంటి పరిశ్రమ భార్యది లోకంలో మాటలతో చెప్పడానికి సాధ్యమయ్యేటటువంటిది కాదు. నేను ఈ మాట అన్నాను అని మరోలా అనుకోవద్దు. పురుషుడు అంతలా భార్యకి చెయ్యలేడు. సాధారణంగా లోకంలో చూడండి, భర్త అనారోగ్యం వచ్చి ఉంటే మీ వాళ్ళు ఎవరినైనా వచ్చి మీకు చెయ్యమనండని భార్య అందం. భార్యకు అనారోగ్యం వచ్చి మంచాన ఉంటే వేరొక ఆడసాయం ఎవరినైనా తీసుకొచ్చి పెడతాడు భర్త. కానీ భర్తకి ఇంతకన్నా నా జీవితానికి గొప్ప సేవ ఏముందని ఆమె భర్తని మొయ్యలేకపోతే ఆయన చేతిని తన మెడ చుట్టూ వేసుకుని బరువుని మోస్తూ అతి కష్టం మీద తీసుకెళ్తున్నప్పుడు అతను ఏ గడపో తన్నుకుని తిడుతూ ఉంటే నేను ఎక్కడ మోయగలనండి మిమ్మల్ని అని కూడా అనకుండా ఆయన చిన్నబుచ్చుకుంటారని ఓర్పుతో ఆయనని ఊరట పెట్టడానికి ప్రయత్నించినటువంటి భార్యలు, అటువంటి విశ్రాంతి స్థానముల చేత ఈ దేశానికి పేరొచ్చింది. 3 రోజులు పెళ్లి చేసుకుని 4వ రోజులు విడాకులు ఇచ్చేటటువంటి స్త్రీలున్న దేశం కాదు. తమ పాతివ్రత్యము వలన నెలకొక వాన కురిపించినటువంటి మహిళామణులు ఉన్నటువంటి దేశం ఈ దేశం. వాళ్ళ వలన ఖ్యాతికి కారణమైంది. కాబట్టి ఎంత గొప్ప మాటందో నా తల్లి దమయంతీదేవి. పురుషుణ్ణి బాధ పెట్టడానికి కాదు భార్య ఉండేది. భార్య పురుషునకు విశ్రాంతి స్థానము. ఎంతమంది లేకపోనివ్వండి, ఆమె ఒక్కతే ఉంటే పురుషుడికి జీవితం వెళ్ళిపోతుంది. ఎంత సంతోషంగానో కాలం గడిచిపోతుంది. ఆమె ఒక్కతే లేకపోతే ఆ ఇల్లు ఇల్లే కాదు. నిజానికి ఇల్లు ఎందుకయిందంటే ఇల్లాలుంది కనుక. ఇల్లాలు లేకపోతే అది ఇల్లే కాదు. కాబట్టి ఆమె నలమహారాజుతో అంటోంది, అధిక దుఃఖరోగార్తున కౌషధంబు సురుచిరంబుగ భార్యయే చువేయందు. భార్యయే పురుషునకు మానసిక దుఃఖానికి శారీరక దుఃఖానికి కూడా ఉపశాంతి స్థానము. ఒనర భార్యా సమేతుడయ్యున్నవానికి ఎంతలయ్యును నాపదలెరుకపడవు. అనుకూలవతి అయినటువంటి భార్య పక్కన ఉండగా ఎన్ని ఆపదలు రానివ్వండి పురుషుడు కందిపోడు, సంతోషంగానే ఉంటాడు. నేనుండగా మీకెందుకు, మీకు ఆపదేమిటి? ఎవరిని అడుగుతోంది? ఏమంటే కట్టుకోవడానికి పూర్తి చీర లేదు అని సిగ్గుపడవలసింది తను. నాకు కట్టుకోవడానికి పూర్తి చీర లేదండి అంటే నీ చీరలో సగం నేను కట్టుకుని పంచెలా తిరుగుతున్నానని ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడోనని నేనుండగా మీకు ఆపద ఎక్కడుందండి అంది. అది దాంపత్యం. అది యువకులు యువతీమణులు నేర్చుకోవలసింది. మహాభారతం చెప్తే మత ఛాందసత్వం వస్తుంది అని చెప్పి మహాభారతాన్ని పాఠ్యగ్రంథాల్లో వెయ్యొద్దు అంటే పిల్లలకి పశ్చిమ దేశాల సంస్కృతి వస్తుంది, టీవీ సీరియల్స్లో ఉన్న డైలాగులు వస్తాయి, కానీ తమ జీవితాల మీద అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది? మహాభారతం చదువుకుంటే, మహాభారతం వింటే ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అలసినెడ డస్సినెడ ఆకలి దప్పియు అయిన ఎడల గడుకొని ధరణీ తలనాథ పురుషునకు ఇమ్ముల భార్యయ పాచు చిత్తమున దుఃఖముల్. ఓ భర్త, ఓ నలచక్రవర్తి, బాగా అలిసిపోయి ఉన్నప్పుడు, బాగా డస్సిపోయి ఉన్నప్పుడు, ఆకలి విపరీతంగా వేసి ఉన్నప్పుడు, విపరీతంగా దాహం ఇస్తున్నప్పుడు, ఓ ధరణీతలనాథ, ఇప్పటికీ నువ్వు రాజ్యభ్రష్టుడు అంటలేదు ఆవిడ. ఓ మహారాజా, నిన్ను వాళ్ళు అన్యాయంగా మోసం చేశారు కానీ నీ రాజ్యం నీకు రాదేమిటో, ఇవాళ లేదేమో కానీ రేపు నువ్వు రాజువే. ఎంత ఊరట పరుస్తోందో చూడండి ఆ పిలుపులో. రాజ్యభ్రష్ట అందనుకోండి, చచ్చినవాడు ఇంకా చచ్చిపోతాడు. కాబట్టి ఓ ధరణీ తలనాథ పురుషునకు ఇమ్ముల భార్యయ పాచు చిత్తమున దుఃఖముల్. వీటన్నిటి వలన కలిగినటువంటి దుఃఖములనన్నిటినీ కూడా భార్యయే పోగొడుతుంది. ఎందుకని? పురుషుడికి ఒక వయసు వచ్చిన తర్వాత అలవాటు అయిపోతుంది. ఆవిడ ఎన్ని పనుల్లో ఉంది ఈయన గమనించాడు. ఈయన మాత్రం 9:30 అయ్యేటప్పటికి ఏమాయ్ అంటే పెట్టేస్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి, ఇదిగో పిల్లలకి పాలు పడుతున్నానా, ఉండండి ఒక్క నిమిషం పెట్టేస్తాను. ఏడు మీ మొహం, ఎప్పుడూ 9:30కి టిఫిన్ పెట్టేయాలా? పెడుతూ మనవలకి పాలు పట్టడం కొత్తగా ఒకటి వచ్చిందా ఇప్పుడు? అది చేస్తున్నానా? ఏం పెట్టుకు తినలేరా?
ఆ పలహారం పళ్ళెల్లో పెట్టుకోవడం రాదు అని అందో, వస్తున్నాను ఉండండి పెట్టేస్తాను ఒక్క నిమిషం అని మనవల్ని ముద్దులాడుతుంది. మీ తాతే 9:30 అయ్యేటప్పటికీ పలహారం పెట్టేయాలి కదూ, లేకపోతే ఉండలేరు కదూ, అందుకని తాతగారికి పలహారం పెట్టేస్తాను, గబగబా తాగేనన్నా గబగబా తాగే అని వాడిని బతిమాలుకుంటుంది. అర్థం చేసుకోలేని వాడిని తప్ప తినేస్తాడు మీ తాత టిఫిన్ పెట్టకపోతే అమ్మా అంత మనవల్ని. కాబట్టి ఆకలికి అసలు ఆమె ఆప్యాయత ఔషధం, ఆమె మాట ఔషధం, దాని చేత కడుపు నిండుతుంది. దాహానికి ఆమె మాట ఔషధం. ఆమె ఈయన లేచి మంచినీళ్ళు తెచ్చుకోలేడు, కానీ అదో ప్రేమ అంతే, బద్ధకమని కాదు, అలా అలవాటైపోతుంది ఆ ప్రేమ అటువంటిది. అంటే మీరు అలాంటి పనులు చేస్తుంటారా అని అడగండి. నేను ఏదో అన్నాను కదా అని అవన్నీ నేను చేసేవాడిని అని మీరు అనుకోకూడదు. మీ మీద పెడితే బాగుండదని నా మీద పెట్టుకుంటున్నాను. కాబట్టి డస్సినెడా బాగా బడలిక పొందితే వెంటనే ఇంటికి వస్తూనే బడలిపోయాననగానే మొదట పిలిచే పిలుపు ఎవరిది అంటే భార్యనే పిలుస్తాడు. ఆకలి దప్పియునైనా ఆకలి వేసిన పసిపిల్లాడు ఎలా ఏడుస్తాడో అలా ఆకలి అయిగానే ఆవిడ్నే పిలుస్తాడు. దప్పిక దాహం వేస్తే ఆవిడ్ని పిలుస్తాడు. గడకొని ధరణీతలనాథ పురుషునకు ఇమ్ముల భార్యయు పాచు చిత్తమున దుఃఖముల్. మనస్సులో ఎప్పుడెప్పుడు ఏ దుఃఖం చేరుతోందంటే అప్పుడు భార్య తీసేస్తుంది. ఆ భార్యని నేను పక్కన ఉండగా నీకు దుఃఖం ఏమిటయా, ఏమిటి అడవికి ఎడదాం, మన ఇద్దరం పాపం నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అంటాయేంటి, ఏం లేదు, మన ఇద్దరం ఒకరి పక్కన ఒకరు ఉండగా మనకి దుఃఖం అన్న మాటే లేదు, పరమ సంతోషం అంతే. మీ పక్కన నేను నా పక్కన మీరు ఉన్నంతకాలం దుఃఖం అన్న మాటకు అవకాశం లేదు. దుఃఖం అన్న మాటకు అవకాశం ఎప్పుడైనా ఉంటే ఎప్పుడో తెలుసా, ఆ మాట నీ చెప్పక్కర్లేదు అప్పుడు. కాబట్టి ఎందుకు ఆ అమంగళకరమైన ప్రస్తావన. కాబట్టి మనిద్దరం పక్క పక్కన ఉండగా మనకి దుఃఖం ఏమిటి, దుఃఖపడకండి అంది. అంటే ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఒక పాడుపడిపోయినటువంటి గృహం లాంటి గృహం కనబడింది. అందులో మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరంతో 4 రోజుల నుంచి అన్నం తినని కారణం చేత విపరీతమైనటువంటి బడలికకి గురై, ఎక్కడ నేను అన్నం తినకపోవడం వల్ల నీరసంగా ఉన్నానంటే దానివల్ల భర్త మరింత నొచ్చుకుంటాడో అని తన ఆకలి కూడా చెప్పకుండా, తను ఇంత కష్టంలో ఉన్నా కూడా భర్తని ఊరడిస్తూ మాట్లాడుతుంటే, అయ్య పిచ్చి ఇల్లాలా ఎంత మంచిదానివి దొరికావే, ఆనాడు వచ్చి వద్దండి ఆడద్దన్నప్పుడు నీ మాట వినుంటే నేను ఎంత బాగుపడేవాడినే, నీ మాట లక్ష్య పెట్టలేదు, ఎంత కష్టపెడుతున్నానని ఆమె మంచితనాన్ని భరించలేక నలచక్రవర్తి ఏడుస్తుంటే. అందుకే అరణ్య పర్వంలో వచ్చినటువంటి నలదమయంతుల కథ చాలా పెద్ద ఉపాఖ్యానం, కానీ అది బహురసవత్తరం. ఆ నలదమయంతుల కథ ప్రత్యేకంగా వింటారు కోరి. ఎందుకో తెలుసా, సమస్త దుఃఖోపశమనం అది వింటే. కలిపురుషుడు బాధ పెడుతున్నవాడు వదిలిపెడతాడు ఇది వింటే. అందుకే నన్నయ్య గారు కూడా పట్టం కట్టి వర్ణించారు ఈ ఉపాఖ్యానాన్ని. అని ఆమె చెప్తున్న మాటలు జ్ఞాపకానికి వస్తూ నలుడికి నిద్ర పట్టలేదు. భర్త పక్కనున్నాడు కదా అన్న ఆనందంతో ఇంత కష్టంలోనూ డస్సిపోయి దమయంతీదేవి నిద్రపోయింది. చూశాడు నలచక్రవర్తి. ధరణి రాజ్యంబుతో ధనమెల్ల పరులచే నపహృతంబకుటయు ఆప్త మిత్ర బంధు జనంబులు ప్రకృతి జనంబులు విడుచుటయును మహావిపిన భూమి పత్నితో తన పరిభ్రమించుటను అప్పుడు తలచి శోకించి ఇత్తరుని తొల్లి మృదు శయనంబున మెలతలు మెలపుతో నడుగులొత్తగా నిద్ర అనుభవించు కోమలాంగి ఇప్పుడు గురుకొని పాంసుల స్థలమునంద నిద్ర తగిలినదియు పంకజాక్షి నాకు భార్యై ఇంత దుఃఖంబు వందె దైవ ఘటన చేసి. ఆ నలుడు బాధపడుతున్నాడు. అయ్యయ్యో అనవసరంగా జూదం ఆడాను, ఎక్కడో అక్కడ ఆపవలసింది ఆపలేదు. ధరణి రాజ్యంబుతో ధనమెల్ల పరుల చేత అపహృతంబగుటయు, నాకున్నటువంటి రాజ్యంతో కలిపి సమస్త సంపద పరులు అపహరించారు. ఇక ఆప్తమిత్ర బంధుజనంబులు ప్రకృతి జనంబులు విడుచుటయును మహావిపిన భూమి పత్నితో తన పరిభ్రమించుటను అప్పుడు తలచి శోకించి, ఆప్తమిత్రులు ఆ రాజ్యంలో ఉన్నటువంటి బంధుజనులు, ప్రకృతి జనులు అంటే సామాన్యమైనటువంటి ప్రజలు, వీళ్ళు కూడా తనని విడిచిపెట్టేశారు. తనని విడిచిపెట్టేస్తే తాను ఇలా భార్యతో కలిసి ఘోరమైన అరణ్యానికి రావలసి వచ్చింది.
మృదువైనటువంటి శయ్యల మీద తాను పడుకుని నిద్రపోతుంటే ఆమె అడుగులకు మడుగులొత్తవలసిన వాళ్ళు, ఆమె పాదములను ఒత్తవలసినటువంటి పరిచారికలు అక్కడ ఉండి ఆమెని సుఖపెడుతుంటే పరమ సంతోషంగా నిద్రపోవలసినటువంటి కోమలాంగి అయినటువంటి దమయంతీదేవి ఇవాళ ఇటువంటి పాంసుల స్థలమునందు ఇటువంటి దుమ్ము ధూళి కొట్టుకుపోయి కొన్ని సంవత్సరముల నుంచి తుడవకుండా శిథిలమైపోయిన పాడుపడిపోయిన ఇంట్లో ఇన్ని రాళ్ల ముక్కల మధ్యలో తల కింద తలగడా లేకపోతే చేతిని తలగడాగా పెట్టుకుని ఇటువంటి కోమలాంగి నిద్రపోతోంది. నాకు భార్య అయి ఇంత దుఃఖంబు వందె దైవఘటన చేసి, దేవతలకి ఇల్లాలు కావలసింది, ఇంద్రుడికో వరుణుడికో యముడికో వరుణుడికో ఇల్లాలు కావాలి. కాదు కాదు నిన్నే చేసుకుంటానని కోరి కోరి నాకు ఇల్లాలైంది. నాకు ఇల్లాలైనందుకు భగవంతుడు ఆమెకి చేసిన నిర్ణయం ఇది, ఇలా పడుకునుంది అని ఆమెను చూసి బాధపడుతూ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఎలాగో ఇటు వెళ్ళిపోతే వస్తుంది విదర్భదేశం అని చెప్పాను కదా, వెనక్కి వెళ్ళిపోతుందని తాను దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి, అరెరే నన్ను నమ్ముకున్న భార్య, నా వెంట ఎన్ని కష్టాలున్నా నాతో వచ్చిన భార్య, ఆఖరికి నాకు పంచె లేకపోతే తన చీరలో సగం నాకు చింపి ఇచ్చిన భార్య, పక్షులు దాన్ని ఎత్తుకుపోయినా నన్ను గేలి చేయకుండా నేనుండగా మీకు కష్టమా అని నన్ను ఓదార్చిన భార్య, నేను ఉన్నాను అని నమ్మి నిద్రపోతున్న భార్య, సకల సుగుణములు కలిగినటువంటి భార్య, పరమపతివ్రత, శీలవతి, సంతానవతి, ఇటువంటి దాన్ని ఇటువంటి ఘోరారణ్యంలో ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా దారుణం కదా అనిపించింది. కానీ నేను ఈమె పక్కన ఉంటే, ఈమె ఇలాగే నాతో అరణ్యంలో తిరుగుతుంటే కష్టపెట్టడం తప్ప నేనేమి సుఖపెట్టగలను ఈమెని. నేను పక్కన లేకపోతే కనీసం పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది. కాలం కలిసి వస్తే అప్పుడే భార్యని మళ్ళీ కలుసుకుందామని, భార్యని విడిచిపెట్టేద్దామన్న ఆలోచన ఒకవైపు, ఆమెని విడిచిపెట్టకూడదన్న ఆలోచన ఒకవైపు, ముసురుకుంటుండగా నలుడు విడిచిపెట్టి వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియక వెనక్కొచ్చి దమయంతీదేవిని చూస్తూ 10 అడుగులు ముందుకేస్తూ మళ్ళీ వెనక్కొస్తూ ఆలోచన చేసుకుంటున్న తరుణంలో నలదమయంతులు ఇంకా కలిసే ఉన్న